ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడానికి ఐఓసిఎల్ 61,077 కోట్ల పెట్టుబడిని ఏ రాష్ట్రంలో పెడుతున్నది? ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడానికి ఐఓసిఎల్ 61,077 కోట్ల రూపాయల పెట్టుబడిని ఏ రాష్ట్రంలో పెడుతున్నది? ఆన్సర్ ఒడిశా. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ ఒడిశాలోని పారాదీప్లో ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేయడానికి 61,077 కోట్లతో అతిపెద్ద సింగిల్ లొకేషన్ పెట్టుబడిని చేస్తుంది. ఈ చొరవ భారతదేశ పెట్రోకెమికల్ సామర్థ్యాలను గణనీయంగా పెంచడం మరియు తూర్పు ప్రాంతంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ఎంత విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు? ఆన్సర్ 3,880 కోట్ల. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల వారణాసిలో 3,880 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరియు ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు, విద్య, శక్తి, ప్రజాసేవలు మరియు సాంస్కృతిక వారసత్వం వంటి కీలకమైన రంగాలను విస్తరించి ఉన్నాయి. డిఎఫ్డిఆర్ మరియు సివిఆర్లతో కూడిన అత్యాధునిక బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఇటీవల న్యూఢిల్లీలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్లతో కూడిన అధునాతన ల్యాబ్ను ప్రారంభించారు. ఇటీవల మరణించిన హరిదత్ కాప్రి ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ బాస్కెట్బాల్. భారత మాజీ బాస్కెట్బాల్ కెప్టెన్ హరిదత్ కాప్రి ఇటీవల 83 సంవత్సరాల వయసులో మరణించారు. 1969లో అర్జున అవార్డు గ్రహీత అయిన కాప్రి భారత బాస్కెట్బాల్కు గణనీయమైన కృషి చేశారు. భారతదేశం మరియు చిలీ మధ్య స్టార్టప్ మరియు ఎస్ఎంఈ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి ఏ సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది? భారతదేశం మరియు చిలీ మధ్య స్టార్టప్ మరియు ఎస్ఎంఈ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఏ సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది? ఇండియా ఎస్ఎంఈ ఫోరం మరియు ప్రోచెల్. చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ భారతదేశానికి అధికారిక పర్యటన సందర్భంగా స్టార్టప్ మరియు ఎస్ఎంఈ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బెంగళూరులో ఇండియా ఎస్ఎంఈ ఫోరం మరియు చిలీ ఎగుమతి ప్రమోషన్ ఏజెన్సీ ప్రోచెల్ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 11. భారతదేశం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈరోజు మహాత్మా గాంధీ భార్య కస్తూర్బా గాంధీ జన్మదినాన్ని ఇది సూచిస్తుంది. 2025 జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఆరోగ్యమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు. ఆవిష్కరణ మరియు నీటి నిర్వహణపై దృష్టి సారించే ఒప్పందాల ద్వారా వ్యవసాయంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశంతో భాగస్వామ్యం కుదుర్చుకున్న దేశం ఏది? ఆవిష్కరణ మరియు నీటి నిర్వహణపై దృష్టి సారించే ఒప్పందాల ద్వారా వ్యవసాయంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశంతో భాగస్వామ్యం కుదుర్చుకున్న దేశం ఇజ్రాయెల్. వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రవేశించింది. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులు మరియు వినూత్న పరిష్కారాల వినియోగానికి ఈ సహకారం నొక్కి చెబుతుంది. శాంతియుత అంతరిక్ష పరిశోధన నిబద్ధతను సూచిస్తూ ఇటీవల ఆర్టెమిస్ ఒప్పందాలపై 54వ సంతకం చేసిన దేశం ఏది? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఏప్రిల్ 8, 2025న ఆర్టెమిస్ ఒప్పందాల్లో అధికారికంగా చేరింది. తెలంగాణ గవర్నర్చే రీనోటిఫై చేయబడిన ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఉంది? భద్రాచలం. భద్రాచలంలో పునరుద్ధరించబడిన గిరిజన మ్యూజియంను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ మ్యూజియం ప్రాంతాలలోని గిరిజన వర్గాల్లో గొప్ప వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రదర్శించడానికి అంకితమైన కీలకమైన సాంస్కృతిక ప్రదేశంగా పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెక్జా.